వెల్కమ్ టు వీధి నిజం టీవీ. ఇది పక్కా తెలంగాణ ప్రజల గొంతుక. నమస్తే, జై భీమ్, జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఉద్యమం ముందుకు కనబడతా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలో శ్రీకాంత్ చారి అనే అబ్బాయి ఫస్ట్ మొట్టమొదటిసారి ప్రాణం అర్పించాడు తెలంగాణ కోసం. ఇప్పుడు బీసీ వివాదం పెద్దగా చర్చ జరుగుతుంది. బీసీ రిజర్వేషన్ విషయంలో ఎంతమంది బీసీ నాయకులు ఉద్యమాలు చేస్తూ వస్తూ ఉన్నారు. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా బీసీ రిజర్వేషన్ కోసం వీళ్ళు 42% రిజర్వేషన్ కోసం పోరాడిన నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం వాళ్ళ సులభం కోసము కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత రాష్ట్రంలో మళ్ళీ బీసీలకి మోసం చేసినట్టు అనిపిస్తుంది. ఆ విషయంలో ఈరోజు మళ్ళీ ఒక యువ నాయకుడు తెలంగాణ బిడ్డ మళ్ళీ ఈశ్వరాచారి అని చెప్పేసి ఆత్మహత్య చేసుకున్నాడు. మరి ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఎప్పటి వరకు ప్రాణాలు అర్పించాలి తెలంగాణ కోసం? మన హక్కుల కోసం పోరాడుతున్న మన పిల్లలు, మన బిడ్డలు ప్రాణాలు అర్పిస్తుంటే మరి రాష్ట్రానికి అభివృద్ధి చేసేది ఎవరు? రాష్ట్రానికి సాధించేది ఎవరు? చెప్తా ఉన్న ఇంతకుముందు కలాం సాక్షులు మనం ఒక మాట చెప్పినాం. ఈ ఎన్నికలు మన ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు ఈ ఎన్నికలు మన భవిష్యత్తు మార్చే ఎన్నికలు, మన పిల్లల భవిష్యత్తు మార్చే ఎన్నికలు అని చెప్పేసి మనం తాండలో మనం మాట్లాడినాం. ఈరోజు విధి నిజం, మీ విధి నుంచి మీ నిజం చూపించడానికి, నిజాలు చూపించడానికి విధి చాటల నుంచి మనము ఒక మాట్లాడదాం. ఈరోజు రామాయంపేట మండలంలో, మెదక్ జిల్లా రామాయంపేట మండలం నుంచి బీసీ నాయకులు, జిల్లా అధ్యక్షులు మాట్లాడానికి రెడీ ఉన్నారు. మాట్లాడదాం. అన్న, ఎట్లా చూస్తారు? రాష్ట్రంలో ఆల్రెడీ బీసీల పైన ఎన్నో మోసాలు జరిగినాయి. బీసీలకు మోసం చేస్తూ ప్రతి ఒక్క నాయకులు, అంటే బీఆర్ఎస్ పార్టీ కాదు, బీజేపీ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు, మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతానికి కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేసినట్టు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మోసం చేసినట్టు అనిపిస్తుందా? మరి బీఆర్ఎస్ ఇప్పుడు మన బీసీ నాయకులందరూ ఒక నెల క్రితం, 2 నెలల క్రితం పెద్ద ఉద్యమం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు జరిగినాయి. ఆ సమయంలో చూస్తుంటే విచిత్రమైన అంటే ప్రతి పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేశారు. మరి ఆపేది ఎవరు? బీసీ 42% ఆపేది ఎవరు? మీరు ఎలా చూస్తారు? అయితే ఎన్నికలు కాకముందు బీసీ ఓట్లను సాధించుకొని, బీసీ ఓట్లను పోగు చేసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళ మనసులో చెడు ఉద్దేశం పెట్టుకొని మమ్మల్ని అందరినీ నమ్మించి ఓటేసుకొని వారు ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిన తర్వాత 42% విద్యా ఉద్యోగ రంగాల్లో, రాజకీయ రంగాల్లో కూడా రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి మమ్మల్ని మేము కూడా నమ్మాం. మా జాతే నమ్మే జాతి, మోసం చేసే జాతి మాది కాదు. కాబట్టి రాజకీయ నాయకులు ఏ పార్టీ, ఎన్ని పార్టీ ఏదైనా కానీ అప్పుడు అనేకమైనటువంటి పోరాటాలు చేసిన మా మెదక్ జిల్లా గడ్డ, ఈ తెలంగాణ ఉద్యమమే మా మెదక్ జిల్లాలో స్టార్ట్ అయింది. కేసీఆర్ గారు మా మెదక్ జిల్లా నుంచే ఈ ఉద్యమాన్ని మెడ మీద వేసుకొని ఈ రాష్ట్రంతా దేశాన్ని కదిలించి ఓ రాష్ట్రాన్ని సాధించిండు. అది కూడా ఇది మా గడ్డతోనే ప్రారంభమైంది. ఇక ముందు మేము ఈ పోరాటం ఏ విధంగా తీసుకుపోతామంటే, ఈశ్వరాచారి గారు ఒక్కరు చనిపోయారు, తన ఏదైతే కుమిలిపోయి ఇక నాకు ఈ రిజర్వేషన్ రాదు, మేము ముందట వాడమని చెప్పేసి తన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కానీ నేను కూడా ఒక బీసీ సంఘం అధినేతగా బీసీలను నేను ఒక్కటే కోరుతున్నా, నా రక్తం అంతా సలసల కరిగిపోతా ఉంది, మరిగిపోతా ఉంది. మేము ఇక్కడ ముందు కూడా సహించేది లేదు, ఆగేది లేదు. ఈ ప్రభుత్వాల మీద పోరాటం చేసి బీసీలను చైతన్యపరచుకొని మా పోరాటం ముందుకు తీసుకెళ్ళి మా గవర్నమెంట్ ఎప్పుడైతే బీసీల రాజ్యం నిలబెట్టుకుంటామో, బీసీల రాజ్యం నిర్మాణం ఎప్పుడైతుందో అప్పుడే మా బీసీలందరికీ న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఈశ్వరాచారి ప్రాణాలను ఏదైతే ఆత్మ తీసుకున్నాడో అక్కడికి ఆగిపోతుందా, లేకపోతే ఇంకా ప్రాణాలు మనం కోల్పోవాల్సిన అవసరం వస్తుంది? నేను ఒక రకంగా ఎవ్వరు కూడా ఇలాంటి బలిదానాలు చేసుకోవద్దనే కోరుతా ఉన్నాం. ఒకవేళ ఇలాంటి ఆత్మహత్యలు చేసుకోవాలంటే మనకు మాటిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ వాళ్ళు చేసుకోవాలి, ప్రభుత్వాలు చేసుకోవాలి, ప్రభుత్వాల పెద్దలు ఆత్మహత్యలు చేసుకోవాలి. అంతకన్నా ఇంకా ముందుకొస్తే బీసీ సంఘాలుగా బీసీ రాజ్యం నిర్మాణం చేస్తామని చెప్పేసి మా మీద బాధ్యత ఉంది. ఏదన్నా ఉంటే మేము చేసుకోవాలి, కానీ మా పిల్లలు ఎవరు కూడా అలాంటి పనులు చేయొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నాను. బీసీలకు ఒక 80%, మా తెలంగాణ రాష్ట్రంలో ఒక 80% బీసీలో ఉన్నట్టు మమ్మల్ని ప్రతి ఒక్క విషయంలో విస్మరించి ఈ గవర్నమెంట్లు ఇంతకుముందు తెలంగాణ అప్పుడు కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత కానీ
మన బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ మా బీసీలను విస్మరించింది. మరి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇచ్చి మరి మిమ్మల్ని అసలు మన చైతన్యం చేస్తా, మీ బీసీలందరికీ ఒక రాజ్యాధికారం ఇస్తా, ఒక రకంగా ఉద్యోగాలు ప్రతి ఒక్క అవకాశం మీకు కలుగుతుందని చెప్పేసి ఒక 42% రిజర్వేషన్ ఇవ్వడం ఇచ్చినట్టే ఇస్తూ మళ్ళీ దాన్ని ఈ స్థానిక ఎలక్షన్లో వెనుక తీసుకోవడంతో మా సాయిశ్వరాచారి మనస్తాపం చెంది మరి ఆయన ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది. అతను ముగ్గురు ఆడపిల్లలే. మరి ముగ్గురు ఆడపిల్లలతో నేను కుటుంబాన్ని ఏ విధంగా ముందు తీసుకుపోతా, నాకు 42% మా రిజర్వేషన్ వస్తే కానీ మా కుటుంబాలు బాగుపడతాయని ఒక ఆలోచన విధానంతోనే లోపల కుమిలిపోయి ఈరోజు సాయిశ్వరాచార్య ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ అవసరానికే వాడుకుంటూ బీసీలను వాడుకుంటూ ప్రభుత్వాలు గద్దెనెక్కి ఈరోజు ఎవరైనా చెప్పండి, అగ్రకుణాలు ఎవరైనా చనిపోయింది చెప్పండి, ఈ మన తెలంగాణ దాని తెలంగాణ సాధించుకునేటప్పుడు కానీ ఇప్పుడున్నటువంటి 42 బీసీలు కానీ మళ్ళీ మా అప్పుడు శ్రీకాంతాచారి, ఇప్పుడు మా సాయిశ్వరాచారి ఎప్పుడు జరుగుతుంది అయితే బీసీలకి అన్యాయం జరుగుతుంది. ఒక మా శ్రీకాంతాచారి కాదు, ఎంతో మంది మన బీసీ బిడ్డలు చనిపోయారు తెలంగాణ మన ఏర్పడడానికి. అలాంటప్పుడు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మనం విస్మరించిందే కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే వాళ్ళందరూ న్యాయం చేయలేదు, వాళ్ళ కుటుంబాలను ఆదుకోలేదు. మరి ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కూడా ఖచ్చితంగా 42% ఇస్తుందని ఆశించి ఎంతో మంది రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కూడా మరి పట్టించుకోండి. ఏమనంటే వాళ్ళే అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ వాళ్ళే డ్రామాలు ఆడుతారు. వీళ్ళు పని చేసిరంటే వాళ్ళు ఆపుతారంటే వాళ్ళు ఆపుతారంటే వీళ్ళు ఆపుతారు. వీళ్ళ ముగ్గురు కాకుండా మళ్ళీ అగ్రకుణాలు వచ్చి మళ్ళీ ఒక మన సుప్రీంకోర్టులో కేసు వేసిందని చెప్పి దాన్ని వంక చూపెట్టి మళ్ళీ ఈరోజు స్థానిక ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్ల ముందుకు వచ్చి 17%కి కుదించి ఈరోజు అన్యాయం బీసీలకు ఎంతటి అన్యాయం అంటే మన బీసీల సాధికారత కానీ ఒక విషయంలో కానీ ఖచ్చితంగా అన్యాయం జరిగిందని చెప్పి తెలుసుకున్న సాయిశ్వరాచార్య మనస్తాపానికి గురి చెంది ఆయన ఆత్మబలిదానం చేసుకుంటూ కానీ మా బీసీ లోపల ఎంతమంది మన రక్తం మసిలిపోతుందంటే అంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్న మేము అతనిలాగా మేము ఆల్రెడీ ఆత్మహత్యలకు ముందుకు లేము కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్తో పోరాడి ఈ 42% రిజర్వేషన్ తెచ్చుకుంటామని చెప్పేసి మేము సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఖచ్చితమైన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు 80% రిజర్వేషన్ మాకు ఇచ్చి మా పిల్లల్ని కానీ మాకు ఉన్నటువంటి మన అందరికి కానీ చదువులు, ఉద్యోగాలు, రాజకీయమైనటువంటి ఉద్దేశంలో కూడా ఖచ్చితంగా మాకు కల్పించాలి, అవకాశం కల్పించాలని కాంగ్రెస్ గవర్నమెంట్ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు. వెల్కమ్ టు వీధి నిజం టీవీ. ఇది పక్కా తెలంగాణ ప్రజల గొంతుక.